ఇట్రా ఇట్రా నాయకడ్రా రాని నాయకడ్రా బస్ ఫుల్ కడి రాని ఫుల్ కడి అటు పోయింది బండి లేపు అటు తాకుతా చూడు. पुलिस चाल जा रही నువ్వు
చెప్పరా. రాణి రాణి పై బస్ విజయ్. బకెట్ ఆడన్ రా. బకెట్ ఆడన్. బకెట్ బకెట్ బకెట్. రన్. అటు బస్ బస్ రే. స్టీరింగ్ సగం వేసుకో. అనుకున్నా నేను. రాదు రాదు
నువ్వు కాదు బగ్గా స్పీడ్ పోయినావు నువ్వు లోడ్ వేసుకొని పోతే అయిపోతున్నాయా ఇది నడిచేప్పుడు అయితే కామన్ ఇవి ఏ బ్లేడ్ పోయి మా ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే అడ్ల లోడింగ్ స్టార్ట్ అయింది. మట్టి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం చూడండి. ఈ రోజుతో అది రెండు నడుస్తాయి. కాకపోతే రైతులు మట్టి చూస్తే ఏంద్ర మట్టి నాయన అంటారు. కాబట్టి క్లీన్ చేయాల్సిందే. ఇంకేంటి విశేషాలు చెప్పాలి. దాదా పోతా లోడింగ్ మిషన్ కింద పోతా కదా. లేస్తుంది నూకరా ఇట్లా అట్లారా. ఇప్పుడు నన్ను అంటివిగా లేవదా అని లేస్తా అంటివిగా. ముందు ఇంట్లోకేసేయి. సన్న పిల్లే అది ఇది నడిచేప్పుడు అయితే కామన్ ఇవి. ఏ బ్లేడ్ పోయింది. ఏ ఇది వట్టి కాల్ చేస్తే అయిపోతుంది కదా.
నేను అనుకున్నా నేను రాదు రాదు నువ్వు కాదు బగ్గా స్పీడ్ పోయినావు నువ్వు లోడ్ వేసుకొని పోతే అయిపోతుండేగా హలో హలో దిగింది ఏమో మీ డ్రైవర్కి తెలుసు దిగింది దిగిందా ఏ జాకి రాడు సరే దాదా ఇది ఉత్తాన లేస్తుంది ఈ డబ్బా వాజన్ లేదా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు అయితే మన ట్రాలీ మొత్తం వెల్డింగ్ అయితే పోయింది. వెల్డింగ్ అయితే కొట్టించాలి. అడ్ల లోడుకు రెడీ, యుద్ధానికి సిద్ధం. సుధాకర్ అన్న దగ్గరికి అక్కడే ఉంది మొత్తం. ఓకేనా, చూద్దాం వెల్డింగ్ ఏంటని మొత్తం. ఇది ఒక పట్టి పోయింది, ఈ పట్టి ఇది ఒక్కటి పోయింది. ఇక్కడ చూస్తున్నా మన ట్రాలీ వచ్చేసి 12 మోడల్. ఎలా ఉందో చెప్పు చూడండి. అయితే ఆల్ట్రేషన్ చేయించాము. ఇది ఇలా పెట్టేసి కొద్దిగా పైకి లేపాలన్న. ఇది గడుందో గడుంది తీసుకో. కింద మన ముక్కు పెడతావా? కొద్దిగా ముంగడుకుంది, కొద్దిగా చిన్న ముక్క పెట్టాలి చిన్న. లూజ్ ఉండాలి అందులో పిండులా. కొద్దిగా ఇటాను దానికి కానద్దు, సెంటర్ కాను బరాబర్. అది కొద్దిగా పైకి లేపు అట్లా. ఇలా కూడా ఇటు
ఇక కిందేమైనా పెడితే ఇంకా పోని కింద రాదా ఏం దొరదా ఇదే వెల్డింగ్ అయిపోతుంది కదా. ఫోన్ వస్తుంది. ఇంట్లో ఒకసారి పెడదామే నన్ను ఎప్పుడు చేస్తాను. ఏం తనకేమో శాతం అయితే లేదు. నేను వాళ్ళు ఏ స్లిప్ అయింది, నిన్ననే ఇప్పిన అది టైర్. అది 2 సైడ్ తిరుగుతుంది అది.
ఎట్లా పలిగిందిరా అది? డైరెక్ట్ ఇగో ఈడు ఈడెలుచ్చాడు. ఇగో ఈడెలుచ్చాడు. ఎట్లా పలిగిందిరా అది? డైరెక్ట్ అద్రా అనంగా కొట్టిండి. ఇగో ఈడెలుచ్చాడు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చింపినాం 7 ఏళ్ళ చింపినాం. 7 ఏళ్ళు అయింది అది. అదొకటి మళ్ళీ అటు సైడ్ ఉంది, అటు అది దెంగేసింది. ఇటేమైంది? సెకండ్ టైం పంపించాం. ఇది కూడా అయిందా? ఇది కూడా फटका रहा है, एमआरएफ वाले को कंप्लेंट करना है, इधर से उधड़ रहा है. అరే అట్లా పోదు మరి. నీ డ్రైవర్ ట్రాక్టర్ తీసుకోవద్దు దీన్ని అంతా మళ్ళీ మొత్తం ఆడ కేజ్వీల్నే కామాట్లు ఆట ఆడించిన రోడ్ల పొన్న నడి సిటీకి వెళ్ళి. మన జగనన్న కొత్త ట్రాక్టర్ గుంజుకోబోతుందని వస్తుంది. ట్రాక్టర్ తోటే కూల్చుకున్నాము అని చెప్పు దాంట్లో పోలా. కొంచెం ముంగట్టుకో. వీడియో రాదు. ఏం చేసిర్రా మీరు? ట్రాక్టర్ ఏం చేసిర్రా? సిద్ధరామ్ మామకి ఎంత గోస వచ్చింది. ఆగు ఆగు లాగు లాగు. కన్సర్ట్ అవుతారా బాబా రే? దించు 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 ఇంకా దించు మొత్తం దించు మొత్తం దించు మొత్తం దించు దించు మొత్తం దించు మొత్తం దించు మొత్తం దించు మొత్తం దించు మొత్తం దించు. అది ఎక్కి దించు. ఏ లేదు మీదకి ఉండాలా. అదే అది ఎక్కిచ్చిండాడు దించిండు అదే ఎక్కేయాల కొద్దిగా ఎడలేస్తుంది. ఒక్క నిమిషం బస్ బస్. డిప్రెషన్ ఉన్నాడు, అదుపులో ఒక లూజ్ బీర్ వేసేస్తాడు చూడు, గుమ్మనేస్తాడు. బస్ 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 చాలు చాలు. गले में चांगले कलर डगड़ो ने माला में रगड़ दिया बोले कलर वो ए दूर मुड़ रहा काटिए मोहन काटिए. बस बस बस. मोहन साहब इटकड़े నువ్వు గిట్లా 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 మోహన్ ఇటు కడే ఇటు సైడ్ ఇటు కడే ఇట్లా కడే ఫుల్ కడే. ఇప్పుడు ఇటు కడే बस बस మళ్ళీ ఎక్కది. ड्राइवर क्या रे तुम, ड्राइवर नहीं आता क्या? हैंड ब्रेक लगाओ, हैंड ब्रेक लगा के. अरे
నేను ఏ బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తున్నా తెలుసా? 24 కోట్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేపిస్తున్నా. కొద్దిగా లేపురా, కొద్దిగా లేపు. కొద్దిగా లేపు మన. బస్ ఇదేందిరా ఇదే. ఏం కాదు, బండి వాడదు, బాధపడకు, బండి వాడది. బతకనీకి చదువెందుకు బిడ్డా? దీని మాకుండాలి, గుండెల్లో దమ్ముండాలి. పులులు సింహాలు ఏం చదివినాయి? దర్జాగా బతకట్లే, నువ్వు కూడా గట్లనే ఉండాలి. సంజయ్ మెల్లగా మెల్లగా మెల్లగా. ఇటుకడి ఏ సామి, ఇటుకడి అట్లా పండి. ఎక్కడికి రా? సైలెంట్ గానే ఉండాలి. ఏ లివర్ దించు, లేకుండా లివర్ దించు, దించు దించు, ఏం కాదు, దించు మెల్ల పండి. లేపు ఇక, లేపు లేపు, ఇప్పుడు లేపు, ఇప్పుడు లేపు, లేపు. పోండి సామి. స్టీరింగ్ నువ్వే కడియాలా, అయినా కాదు బండి నువ్వే కడియాలా. ఇట్లా కడియా, ఇక ఇటు కడియా, ఇటు ఇటు అట్లా. తక్కలే పట్టాల అందాన కూడా లేవట. తక్కలే పట్టాలన్నమాట ఎగురుతారు. కాలానికి ఎంత పెద్ద గాయాలైనా మార్చే శక్తి ఉంటుందని అందరూ అంటారు. కానీ కొన్ని గాయాలు గుండాకి వరకు మనం. అక్కకి హాలిడేస్ వచ్చినాయి మమ్మీ, నానెత్తి తింటది మమ్మీ, దీని ఏడికన్నా పంపియు మమ్మీ, నీ 2 కాళ్ళు మొక్కుతా మమ్మీ. సంక్రాంతి పండుగని మమ్మీ, అక్కకి 5 రోజులు సెలవులు ఇచ్చారు మమ్మీ. 5 రోజులు అయ్యాక మమ్మీ మనిద్దరికి జ్వరం రావడం ఖాయమే మమ్మీ. అక్క రోజు స్కూల్ పోతే మమ్మీ నాకు ప్రశాంతంగా ఉంటది మమ్మీ. ఇక ఈ 5 రోజులు మమ్మీ నన్ను బస్. రాలి టైర్ ఒక్క. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ డ్రైవ్. ఈరోజు అయితే మా ట్రాక్టర్ ట్రాలీ టైర్ అయితే పలిగిపోయిందబ్బా. మరి ఘోరం, టైరు దొరకదు. జాకీ ఇంత లోడ్ ఉంది కదా, ఈ లోడ్లో జాకీ ఎక్కియడం కష్టం. ఎండ అయితే మరీ బీభత్సంగా కొడుతుంది. ఇట్లా ఎక్కియాలంటే నెత్తి ఖరాబ్ అవుతుంది. నేను నట్లు వెళ్ళాయి అనుకున్నా, జాకీ ఈజీ ఎక్కుతా అనుకున్నా. కాకపోతే జాకీ ఎక్కడానికి అయితే ఇబ్బంది అవుతుంది. కింద రౌతు వేయడం అంటే హైట్ సరిపోతలే, హైట్ వేయడం అంటే రౌతు సరిపోతలేదు. ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవి ఒకవేళ మన ఇంజన్ తోటి లేపాలి అనుకుంటున్నాను. లేపితే లేస్తుందా లేవదా తెలీదు, ఎందుకంటే హెవీ లోడ్ ఉంది కదా. లోడ్ ఉంది కాబట్టి ముంగట ఇంజన్ లేచే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. ఓకేనా. మావాడు నేను టైరు నట్లు సరికి జాకి పెట్టిండు, సైలెంట్ అయిపోయినాడు. ఒకసారి చూస్తే అర్థమవుతుంది. రౌతు పెట్టి ఎక్కిస్తే చూద్దాం ఎక్కుతుందా ఎక్కదా ఏంటి అన్న విషయం. ఇబ్బంది అయితే చాలా చాలా ఇబ్బంది అవుతుంది అబ్బా. హెవీ లోడ్ అంటే మరి హెవీ లోడు, ఫుల్ లోడ్ చేసిండు బంటి బ్రో. అయితే బంటి బ్రో ఎత్నా లోడ్ క్యా ఓరా ఇదర్ హాల్. ఎండ మాత్రం దిమ్మ తిరుగుతుంది. కొద్దిగా చెట్టుండుట్లో మాత్రం బతికిపోయినా, లేకుంటే నా పని అయ్యేది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ట్రాక్టర్ డ్రైవర్స్, ట్రాక్టర్ ఓనర్స్, ట్రాక్టర్ ఏంది మీరు ఇట్లా అట్లా అంటారు కదా. ఒక్కసారి ఒక్క బకెట్ ఎక్కువ వస్తే ఏమైతే అంటారు కదా, ఒక్క బకెట్ ఎక్కువ వస్తే ఏమైతే అంటారు కదా. ఒక్క బకెట్ కాదు, పోసుకోవడంలో ప్రాబ్లం లేదు. ఎండాకాలం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డాంబరు హీటు, అలాగే రన్నింగ్లో టైర్ అయితే చాలా హీట్ అవుతుంది అబ్బా. దాంతో అయితే మరీ రిస్క్ అయితే అవుతుంది. నడిచినప్పుడు ఏమనిపించదు, కానీ ఇట్లా రిపేర్ వచ్చిందా చూడండి అందరూ మా వాళ్ళు చంపుతురు, నాది తుస్సు అని.
నా గుండుకు దీనికి మస్తు సెట్ అయింది కదా. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నట్లయితే వెళ్ళినాయి కానీ టైరు జాక్ లేపడమే ఇబ్బంది కలిగేటట్టు ఉన్నది. చూద్దాం ఏంటి ఏం కథ. నీదెందుకు మూల పెట్టుకున్నావు మరి? ఏం మనబడింది? నీదెందుకు పెట్టుకున్నావు ఈ మూలకు మరి? నీ బండి ట్రాలీ నువ్వు కూడా పంక్చర్ చేసుకున్నావు. జాకి లేపి ఇక్కడ సైడ్ అయిపోయిందా గాడికి వెళ్ళి పాన జాక్ హైట్ అయితే సరిపోవడం లేదు. కాకపోతే దాన్ని ఎలా లేపాలి అర్థం కాదు. ఒక రౌతు పెడితే హైట్ సరిపోదు. మన ట్రాక్టర్ తోటి లేపాలి. లేపంది అయితే నడవదు కదా. చూద్దాం. చూస్తున్నారా ట్రాలీ తీయడానికి ఎట్లా లేస్తుంది ఇంజన్. వెనకాల పోయి లేపితే లేస్తా అంటారా? అమ్మో ఇది మాత్రం భయం వేస్తుంది. స్కూల్ లోడ్ కాల్ చేద్దామా రోడ్డు మీద అవుతుంది. లోడ్ చూడండి ఉయ్యాలో అన్నట్టుంది కదా. ఇంకేంటి ఫ్రెండ్స్, మొత్తానికైతే ట్రాలీ తీసినాం. కొద్దిగా లేపుతాం. మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది కావద్దంటే మళ్ళీ ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఓకేనా? పై హోల్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇంకేంటి ఈ రిస్కులు ఎంతమంది పడరు ఒకసారి కామెంట్ చేయండి. మా డ్రైవర్స్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది కామెంట్ చేస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా తమ్ముడు టెన్షన్ పడకు, సరిపోదనమాట. మళ్ళీ లేపి పై దాంట్లో అయితే పెట్టేసాము. సరే, నో ప్రాబ్లం. ఇంకేంటి విశేషాలు చూడండి. అబ్బా బాబా మరీ రిస్క్ అవుతుంది. అబ్బా ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఫుల్ లోడ్ ఉంది కదా, హైట్ సరిపోవడం లేదు. ఇది కూడా లేస్తుంది ముంగట. ఎందుకంటే టైర్ పగిలి వన్ సైడ్ అయింది కదా ఫుల్ లోడు. అలాగే వచ్చేసి మన మెయిన్ కట్టలు ఎట్లున్నాయంటే అంత ఒరిజినల్ మెయిన్ కట్టలు ఉంటాయి మనకి. అది ప్రాబ్లం. వద్దు, అది ఆగదు కావచ్చు. రౌతు పెట్టింది బెటర్. రౌతు పెడితే సరిపోతుందో లేదో తెలియదు. ఈ రౌతు అయితే హైట్ అయిపోయింది. ఇంకోటి మామూలు రౌతు కావాలి. దాని కింద కూడా రాదు. ఇది చిన్న రౌతు వేస్తారు. ఒక ఐడియా ఇది బద్దిపేట కింద పెట్టి ఇందులో చిన్న రౌతు పెడితే సరిపోతుంది. కొత్త ప్లాన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్లాన్ సక్సెస్ కావాలి. అలా పెడితే అయితే సరిపోదు. రౌతు పెట్టాలి. రౌతు పెడితేనే సెట్ అవుతుంది. ఇప్పుడు ఉన్నది కదా రౌతు పెట్టి లేపుదాం. కానీ రౌతులు పెట్టేటప్పుడు కూడా ఎవరైనా ఈ ప్లాన్ చేస్తే జాగ్రత్త చేయండి. ఎందుకంటే ట్రాలీ దానికి మధ్యలో హెవీ లోడ్ ఉంది, పగిలిందనుకో అక్కడ చుట్టుపక్కల అందరికీ దెబ్బలు తాకుతాయి. అది మాత్రం జాగ్రత్తగా చేయాలి, డీల్ చేయాలి. ఓకేనా? తాత
లేస్తలేదు అన్న ఒక పని చేద్దామా అన్న తొలుతుంది వచ్చిందా కొంచెం లేదా ఓకే ఇంకా మంచిగా వెళ్తున్నా ఏమంటలేడు ఏమన్నా రవి నువ్వు ఇటు వచ్చాయి గుంటలు వేద్దాం నువ్వు ఇటు వచ్చాయి ఇప్పుడు లోడ్ పడేనా తీసేద్దాం ఏం కాదు మెల్లగా వన్ సైడ్ లోడ్ అయ్యి మొత్తము కొద్దిగా ఇటు ఉన్నా కానీ రైట్ సైడ్ టైర్ కూడా లేదు బండి ఇట్లా చూడాలి ఏదైనా టైర్ తీసేసిన తర్వాత ఎవరైనా కొద్దిగా పడిపోయే అవకాశాలు చాలా కానీ ఇట్లాంటి దానికి జాగ్రత్తగా ఉండండి పడే కష్టాలు ఈజీగా ఉయ్యారు జరుగుతాం ఆగిందంటే చూడాల్సి సరిపోవట్లేదు లేకుంది అప్పుడే పెట్టుకోవాలి మంచిగా అన్నా వచ్చేయి అరే బండి ఏమన్నారా ఏమంటలేడు అదే కాదు పడుతుంది పోరా పైన పోరా మొత్తానికైతే ట్రాక్టర్ సహాయంతో టైర్ ఇప్పగలిగినాం లేకుంటే కష్టం అవుతుండే గడిపాటి కాడు ఉంది అక్కడ ఆడికి తీసుకోవద్దు
जगन भाऊ ना मेरा मैं फिटिंग चार्ज ले लेगा बात खत्म है तू समझ ले मेरे को बोलने तो कोई फायदा नहीं भाई मेरे को बोल रहा है पैसे देगा तो टायर फिट करो बोल कर बस मेरा टेंशन फ्री है अब मेरा फिटिंग चार्ज बस हो गया मैं वही बात बोल दिया मेरे को नहीं पुकारने का सही है ना अन्ना सही है तुम्हारा टायर को नहीं घुसा उसको भी घुसना ना किती पडायची ఇవి వానికి రావు మనకు ఇవి మన మనం తీసుకుందాం మన ట్రాప్కు కడదాం టాప్కు नहीं पानी में चेक करो ना समीर एक बार इधर है लेके आएगा
क्या ना है कि इसका भी जिल्ला नहीं का नहीं चलेगा गाली पे हवा खपती हो तो नहीं नहीं ये ऐसा भी ट्रैक्टर चला रहा था घोड़े का था कौन कभी सुबह आ रहा है कितना फाट दिया देखा नहीं देखो पूरा एक साइड में आ गया ऐसे साइड में उड़ गया वहाँ पे ऐसा ही हो गया वो जंपिंग में हिल गया और चलेगा कहाँ चलेगा अब उड़ गया तो कहाँ चलेगा उड़ा भी दिया बोलता है चलेगा ये दोनों बात खुद ही बोलता तेरे को जब वो गाड़ी चला रहा जब तू ध्यान नहीं दिया इसमें गेटर निकल गया बोलकर मेरा कैसा काम करता कैसा नहीं तू गाड़ी को चार तरफ नहीं घूम के देखता इसको आई बेंद्रा रे नहीं बना सकते नहीं नहीं सिस्टम में वो सूखा हुआ टायर है 920 आरटीसी का टायर है कहाँ से दूर करेगा अरे आई बेंद्रा కొత్తుంది బండి ఎన్నో అదే గిటు సప్పుడు వస్తుంది గిట్టు చూడరా గడుగుతుంది ఎటు పోతుంది ఏం కదా రోడ్ ఒకటి ఉండదా చక్కగా పెట్టినా నేను నువ్వే కానత్తలేవులే స్టిక్ ఉన్నది చేతు ఏడ పట్టుకుంటానే ఉంటుంది ఇప్పుడు పోయింది పోయింది ఇది అట్లా ఏదైనా ఆయన బురదలో పోయింది అనుకో రామగోస అవుతుండగా ముచ్చూరు కడనైతే చైన్ మిషన్లు నడుస్తున్నాయి ఈ బేరింగ్ ఇలా వేయాలి ఏంటి అని మొత్తం వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి మొత్తం ఏ టు జెడ్ చూపిస్తాను మీకు ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్ ఈ రోజు అయితే మన ఫ్రంట్ వీల్ బేరింగ్ ఎలా వేయాలనో ఏంటో ఈ వీడియోలో మొత్తం అయితే చూద్దాం ఓకేనా లేట్ ఉన్న వీడియో మర్చిపోకుండా మొత్తం చూడండి వీడియో ఎలా వేయాలి ఏంటో చాలా మంది అడుగుతూ ఉంటారు దాని గురించి అయితే ఈ వీడియోలో మొత్తం ఈ రోజు చూద్దాం ఓకేనా మర్చిపోకుండా వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకే చాలా మంది బేరింగ్ ఇట్లా వేయాలా అట్లా వేయాలా అది అంటూ ఉంటారు ఏంటని మొత్తం చూద్దాం ఫస్ట్ ఇగో 6 నట్లు అయితే ఉంటది బేరింగ్ పైన కప్ అయితే ఉంటది కదా కప్పు తీసి 6 నట్లు తీసి తర్వాత మనం ఆ కప్ తీసిన తర్వాత మనకు లోపల అయితే ఒక లాక్ వస్తుంది చెక్ నట్ కి ఆ లాక్ తీయాలి ఓకేనా ఇక 6 నట్లు అయితే ఉంటది కొన్ని పాత ఓల్డ్ వెహికల్స్ కి అయితే
4 నట్లు ఉంటాయి. న్యూ బండ్లకు అయితే 6 ఉంటాయి. ఇది వచ్చేసి చెక్ నట్. ఓకేనా, చూస్తున్నారు కదా చెక్ నట్. దాంట్లో ఒక లాక్ అయితే ఉంటది. లాక్ జాగ్రత్తగా తీయండి. మా దగ్గర అయితే ప్లేయర్ లేదు. ప్లేయర్ అయితే అన్న తీసుకొస్తుండు. ఎంతసేపు అన్న, తొందరగా రాయన్న. నాకు ప్లేయర్ తోటి ఇలా తీసిన తర్వాత చెక్ నట్ ఇప్పేస్తే ఈజీగా అయితే ఇది అవుతుంది. మహేంద్రకు జాండియర్ కి అయితే బగ్గా తేలుంటుంది. ఆ బండికి ఈ బండికి పోలిస్తే ఆ బండి బేరింగ్ పోయిందనుకో డైరెక్ట్ టైర్ పడిపోవడమే. మహేంద్ర బండి అయితే, జాండియర్ బండి అయితే సారీ. మహేంద్ర చెక్ నట్ ఉంటది కాబట్టి, లాక్ ఉంటది కాబట్టి ఏం కాదు. జాండియర్ కి అయితే ఉండదు. ఓకేనా, చిన్న బేరింగ్ అయితే పోయింది చూసారు కదా. పెద్ద బేరింగ్ అయితే మంచిగానే ఉంది. ఆయిల్ సీల్ ఇదైతే ఆయిల్ సీల్ కూడా మనం జాగ్రత్త వేసుకోవాలి. ఓకేనా, మామూలైతే ఉల్టా వేసిండు, మళ్ళా దాన్ని తీసి సీదా వేయడం అయితే జరుగుతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? ఎప్పుడైనా బేరింగ్ వేసేటప్పుడు ఇలా నీట్ గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే బేరింగ్ పోయిన ఐరన్ ముక్కలు ఉంటాయి కాబట్టి ఐరన్ ముక్కలు అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బేరింగ్ లో మళ్ళీ మనకు చిన్న చిన్న ముక్కలు అందులో పడిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే వచ్చేసి కోన్ కూడా తీసేసుకోండి. కోన్ తీయకపోతే ప్రాబ్లం ఏం జరుగుతుంది. చాలా మంది కోన్ తీయరు. నేను కూడా కోన్ డ్యామేజ్ అయిపోతే తీయను. కాకపోతే కోన్ ద్వారా కొన్ని లైనింగ్స్ పడతాయి అబ్బా. కోన్ మీద బేరింగ్ పోయి మొత్తం బేరింగ్ తుక్కుతుక్కయి లైనింగ్స్ అయితే పడతాయి కదా. ఆ కోన్ తీసేస్తే బాగుంటది. ఎప్పుడైనా కోన్ తీసేయండి. ఓకేనా, కోన్ తీసిన తర్వాత మంచిగా నీట్ గా క్లీన్ చేసుకోండి. నీట్ గా క్లీన్ చేసుకుంటేనే అదైతే బాగుంటుంది. నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత ఇది చేసుకోండి. ఓకేనా, చాలా మంది ఏం చేస్తారంటే మనకు నీట్ గా క్లీన్ చేసుకోకుండా ఈజీగా ఏంది తలమత్తు పేలికలు ఉండే అనమతుల మీద వేసేసి చేసేస్తారు. ఓకేనా, అలా కాకుండా ఇది చేసుకుంటూ చూస్తారా మన డెక్స్ నట్ అయితే ఒకట్లేదు. డెక్స్ నట్ అయితే పోయినాయి. బేరింగ్ ఓకేనా, పెద్ద బేరింగ్, పెద్ద కోన్ ఇది. లోపల సైడ్, బయట సైడ్ అయితే చిన్న బేరింగ్ ఉంటుంది. చిన్న కోన్ అయితే ఉంటుంది, తెలిసే కదా మీకైతే. ఇంకేంటి విశేషాలు? ఎప్పుడైనా కోన్ కొట్టేటప్పుడు బిగించేటప్పుడు ఇగో ఈ విధంగా అయితే బిగియండి. అలా పెట్టి అనామతి ఈజీగా పైన ఒక కోన్ పెట్టి ఈజీగా బిగియండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ దాన్నే కొట్టేస్తారు. కొట్టేసి కోన్ అయితే డ్యామేజ్ అవుతుంది కదా. కోన్ డ్యామేజ్ అయినప్పుడు అది మనకు సెట్ కాదు. ఎందుకంటే స్క్రాచెస్ పడతాయి కదా. ఇది ఇటు సైడ్ చిన్న, బయట సైడ్ వచ్చేసి చిన్న కోన్, లోపల సైడ్ పెద్ద కోన్ వస్తుంది. 2 బేరింగ్లు అయితే వస్తాయి. ఓకేనా, కోన్ లెక్కించుకొని ఈజీగా బేరింగ్ ఎక్కడ ఈజీగా ఇలా కొట్టుకున్న తర్వాత మనం మళ్ళీ గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ మంచిగా పెట్టుకొని ట్రై చేసుకోవాలి. ఆయిల్ సీల్ చూస్తున్నారు కదా. ఆయిల్ సీల్ కన్ఫ్యూజ్ అవుతుంది మనోడైతే ఆయిల్ సీల్ గురించి అయితే. ఓకేనా, మళ్ళీ ఇలా దింపేయడం జరుగుతుంది. ఆయిల్ సీల్ కరెక్ట్ బిగియండి. ఎందుకంటే ఆయిల్ సీల్ లో గ్యాప్ వచ్చింది అనుకో అదే మెయిన్ మనకు ఆయిల్ సీలే. ఓకేనా, తర్వాత బేరింగ్ కూడా మనకు ఇట్లా లూజ్ పోతుంది. ఒక్కోసారి అబ్బులో పెట్టి పెట్టచ్చు, కాకపోతే ఆయిల్ సీల్ దగ్గర కరెక్ట్ అయితే కూర్చోదు. లేదు అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. మన డెక్స్ల్ని బేరింగ్ అలాగే ఆయిల్ సీల్ మొత్తము అబ్బుల్ని కూర్చుండబెట్టి ఇలా కూడా ఎక్కియచ్చు. అలాగే ఎక్కిస్తే గ్యాప్ వస్తుంది. అలా ఎక్కించిన ఇంతకుముందు గ్యాప్ వచ్చింది. ఇలా ఎక్కించి అయితే చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఎక్కిస్తే వర్కౌట్ అయితే అనుకుంటున్నా, కానీ వర్కౌట్ అవుతుందా కాదా? మాక్సిమం వర్కౌట్ అవుతుంది, కాదని ఏం లేదు. కాకపోతే ఒక్కసారి బేరింగ్ పోయిందంటే అది రెగ్యులర్ అది పోతూనే ఉంటది. అదే సమస్య. మహేంద్ర బండి కానీ ఏ బండి అయినా కానీ ఫస్ట్ మనం అది దీనికి మనకు ఆల్టర్నేట్ గా మన అబ్బులకు గ్రీసింగ్ సిస్టమ్ ఇస్తే ఏం కాకపోబ్బా. ఎందుకంటే కొద్దిగా మనం వాటర్ పోయినప్పుడు 2 days ఒకసారి గ్రీసింగ్ కొడితే మనకు లోపలికి మట్టి వెళ్ళేది ఉంటుంది చూడు. ఆ మట్టి అనేది గ్రీస్ ఫుల్ నింపితే మట్టి అనేది లోపలికి పోనీయదు కాబట్టి ఏం కాదు. అట్లా ఇస్తే బాగుంటుండే, కానీ దీనికి గ్రీసింగ్ సిస్టమ్ అయితే ఇవ్వలేడు. అబ్బుకు కింపిన్ మాత్రమే ఇచ్చిండు. అది ఎందుకో ఏమో. మన ట్రాక్టర్ తయారు చేసే వాళ్ళు కూడా మెయింటెనెన్స్ కావాలంటే, వాళ్ళ స్పేర్ స్పాట్స్ పోవాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా మెయింటెనెన్స్ రిపేర్ అయితే పెట్టుకోవాలి కదా. మొత్తం బండి నీకు ఎటు పోకుండా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎట్లా బతకాలి? షోరూమ్ వాళ్ళు అంతే కదా. బయట బిజినెస్ ఎట్లా నడవాలి? ఎవరైనా తయారు చేసే వాళ్ళు ఏదైనా కానీ అదే విధంగా వేస్తారు. ఖచ్చితంగా మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటది. చూస్తున్నారు కదా, బేరింగ్ వేయడం అయితే చాలా చాలా ఈజీ. అంతా ఇదేం కాదు. కొంతమంది నాకు ఏరా అట్లా చెక్ నట్ వెహికల్ బేరింగ్ తీసేసి ఆయన బేరింగ్ కొంచెం క్లీన్ చేసుకొని
మళ్ళీ 2 బేరింగ్లు వేసేసుకుంటే అయిపోద్ది. అంతే, ఈజీ ప్రాసెస్. కాకపోతే మనం ఎక్కించేటప్పుడు జర ప్లే ఉంచొద్దబ్బా, ప్లే ఉంచకుండా ఫుల్ టైట్ ఎక్కిస్తే మనకైతే బాగుంటుంది. ఓకేనా, ఫుల్ టైట్ చేయండి కొద్దిగా మనం, ఎందుకంటే ఫుల్ టైట్ చేసినా అభ్యంతరం ఏం లేదు, ఎందుకంటే రన్నింగ్ లో లూజ్ అవుతుంది కాబట్టి టైట్ చేసిన ఏం బాధ ఉండదు మనకు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అంతా అయితే కొట్టాలి కేజీఎల్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.